ఈరోజు కారపూస చేయటం చూపిస్తున్నానండి. ఒక గ్లాసు బియ్యం పిండి, ఒక గ్లాసు శనగపిండి, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి, కారం కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే కారపూస బ్లాక్గా వచ్చేస్తుందండి, చూసుకొని వేసుకోండి కారం. దాంట్లోనే ఒక అర స్పూను వామ్ పౌడర్ వేసుకోండి. వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాటర్తో కలుపుకోవాలి. వాటర్ ఎంత అవసరమో అంత వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. చక్రాల గిద్దలో ఈ ప్లేట్ వాడుకోవాలి కారపూసకండి. నూనె కాగిన తర్వాత మనం కారపూస నూనెలో ఒత్తుకోవాలండి. నూనె కాగకపోతే అతుక్కుపోతుంది. నూనె కాగిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా కాలింది. ఈ టైంలో మనం ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా అంటే సౌండ్ వస్తుంది, అంటే కాలిపోయింది అనమాట. కొంచెమే కలర్ మారింది, ఎక్కువ కలర్ మారదు. ఈ టైంలో తీసేసేయాలి. కారపూస రెడీ అండి. మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.